నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ వద్ద గల ఇండస్ట్రియల్ పార్కులోని పాత సామాన్ల ఫెన్సింగ్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఉదయం తమకు అందిన సమాచారం ప్రకారం వెంటనే స్పందించిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ తయారు చేసేటువంటి పాత ప్లాస్టిక్ అని ఫ్రిడ్జ్ చేసే మిషన్లను ఫైర్ అయింది. పొద్దున మా సిబ్బంది వచ్చింది, మేమందరం వచ్చినాం. వచ్చేటోళ్ళైతే ఫైర్ కంట్రోల్లో ఉండే, అంటే ప్లాస్టిక్ మొత్తం కాకుండా అక్కడ ఉన్నటువంటి మిషన్లని మరియు గోదాంలని మొత్తం మేము కాపాడినాం. ఒక వాటర్ ట్యాంక్ అయిపోయింది, ఇంకొక వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళడానికి వెళ్ళింది. ఫైర్ లేదు. ఓకే, మా సిబ్బంది వచ్చారు, అప్రమత్తంగా పనిచేసారు. ఉంటుండొచ్చు ఒక 5 లక్షల దాకా.